నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. భోజన బిల్లుకు బిల్లు ఇచ్చేందుకు 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఆర్ఓ ఏకమురళి. పల్నాడు కలెక్టరేట్లోనే పట్టుకున్న అధికారులు. వినుకొండలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి. నివాళులర్పించిన మక్కెన. రాధా డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం. భోజన బిల్లుకు సంబంధించి బిల్లు ఇచ్చేందుకు 3 లక్షల లంచం డిమాండ్ చేసి ఆ మొత్తం తీసుకుంటూ డీఆర్ఓ ఏకమురళి ఏసీబీకి చిక్కాడు. ఏకంగా కలెక్టరేట్లోనే లంచం నగదు తీసుకుంటూ జిల్లా స్థాయి అధికారి పట్టుబడటం కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే వెల్లడించిన వివరాల మేరకు మాచర్లలో 2023లో జరిగిన అప్పటి సీఎం వైఎస్ జగన్ పర్యటనకు నస్రాపేటకు చెందిన సాగర్ మాత క్యాటరింగ్ నిర్వాహకుడు కరీముల్లా 41,500 భోజన ప్యాకెట్లను సరఫరా చేశారు. ఇందుకు అడ్వాన్స్ అప్పట్లో 10 లక్షలు చెల్లించారు. మిగతా బిల్లు 37 లక్షలు చెల్లించేందుకు డీఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు. సదరు చెక్కు ఇవ్వాలంటే 3 లక్షల లంచం ఇవ్వాలని కరీముల్లాను కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి డీఆర్ఓపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్లోని డీఆర్ఓ తన ఛాంబర్ కరీముల్లా నుంచి 3 లక్షల నగదు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. సదరు నగదును స్వాధీనం చేసుకుని డీఆర్ఓ మురళిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడిలో సిఐలు నాగరాజు, మన్మథరావు, సురేష్ బాబు, సుబ్బారావు, ఎస్ఐలు జయభరత్ రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రేంజ్ అధికారి నేను అడిషనల్ శ్రీ మహేంద్ర మధ్య మరియు మా ఇన్స్పెక్టర్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో హెచ్సిఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సల్స్ ఒక 41,500 సుమారుగా అన్ని పార్సల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. సార్ ఈ కంప్లైంట్ అంటే ఎక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను ఎక్కడ? అతను లోకలేనండి. అతను సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతిని వినుకొండలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కారంపూడి రోడ్డులోని పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహానికి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్
మక్కెన మల్లికార్జునరావు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. వినుకొండ పట్టణంలోని నసరాపేట రోడ్డు నందుగల రాధా డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర జనవరి 2026 థీమ్ గురించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ షకీలా మాట్లాడుతూ జీరో గ్యాప్ శానిటేషన్ అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వ్యర్థాలను పూర్తి స్థాయిలో నివారణ జరుగు విధంగా కృషి చేయటమే అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో హోమ్ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. దీంతో పాటు పలు అంశాలను వెల్లడించారు. కార్యక్రమంలో రాధా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కె రాధాకృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ కె హరీష్ కుమార్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వినుకొండలోని రాధా డిగ్రీ కాలేజ్లో మన విద్యార్థులతోటి సిబ్బందితోటి కార్యక్రమాలు నిర్వహించాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన వినుకొండ రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో శానిటేషన్ క్లీనింగ్లో రావడానికి సహకరించిన మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి అభినందనలు తెలుపుతూ మన పుర ప్రజలందరూ దానికి సహకరించి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు బాధ్యతగా తర్వాత రోజు నుంచి శ్రద్ధగా బాధ్యత వహిస్తున్న పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ గురించి మన ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ. అయితే అది నిండితే కంప్లైంట్ ఇస్తారు, క్లీన్ చేపిస్తారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది నిండకపోయినా ప్రతి 2-3 ఏళ్లకి క్లీన్ చేయించాలి. ఎందుకంటే దానిలో గ్యాసెస్ ఫామ్ అవుతాయి, మళ్ళీ మన భూమిలో అవి ఇంకిపోయి కెమికల్స్ ఫామ్ అవుతాయి, పరిసరాలు అవి పొల్యూట్ అవుతాయి, దానివల్ల మన ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. అందుకని ప్రతి చోట ప్రతి ఇంట్లో మీరు బాధ్యతగా తల్లిదండ్రులకు కూడా చెప్పండి. సేవలపురం మండలం గంటావారిపాలెం ఎన్ఎస్పి కెనాల్ సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలపగా ఎస్ఐ వెంకటేష్ బాబు ఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మృతుడు పొదిలి గ్రామానికి చెందిన దిండు శ్రీనివాసులు అని లారీ ఆఫీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీన లారీ ఆఫీస్ కు వెళ్లిన ఆయన అదే రోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదని, ఈ నెల 4వ తేదీన పొదిలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యిందని, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పొదిలిలోని ఆదాం నగర్ లో కుటుంబంతో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. మృతునికి 2 మగపిల్లలు ఉన్నట్లు వివరించారు. బాలికల దినోత్సవంతో పాటు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాల బాలికలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ ఆంటోనీ ప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థులు సైనికులుగా, డాక్టర్స్, టీచర్స్, జాతీయ నాయకుల వేషధారణలు, తెలుగుంటి సంప్రదాయ దుస్తులు ధరించి చూపర్లను అలరించారు. ప్రధానోపాధ్యాయులు బాలశౌరయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ, మంచి నడవడిక కలిగి అన్ని రంగాలతో పాటు ముఖ్యంగా చదువులో రాణించాలని, దేశభక్తి కలిగి మంచి నాయకులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.